వ్యక్తిని ఇలాగ రోడ్డు పాలు చేసి ఇలాగ హింసించి ఇలా నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? ఎప్పుడన్నా ఏడిస్తే చూడాలని ఉంది. బట్ ఏడ్చాను కదా. 2 రోజుల నుంచి సోషల్ మీడియా చూస్తే నాకు ఏడుపు వస్తుంది బాగా. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. శ్రీనివాస్ గారు పార్టీని సస్పెండ్ చేయాలి. శ్రీనివాస్ గారు ఒక ఎమ్మెల్సీ కదా, టక్కర్లో శ్రీనివాస్ గారి మించి నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్పిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్పిస్తున్నారు. తను ఒక రాజకీయ గురువుగా మాత్రమే నేను చూసాను. సరే, నాకు రాజకీయాలు ఓనమాలు నేర్పించి దువ్వాడ శ్రీనివాస్ గారే. ముద్దుతో ఓనమాలు నేర్పించనా? ఒకళ్ళు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 3 వైఫ్స్ ఉన్నారు. 3 వైఫ్స్ పెట్టుకుని డిప్యూటీ సీఎం అవ్వలే. నువ్వు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినావంటే పళ్ళు రాలుగొట్టి చేతిలో పెడతా. ఫస్ట్ టైం శ్రీనివాస్ గారిని ఎక్కడ కలిసారు మీరు? ఫస్ట్ టైం శ్రీనివాస్ గారి ఇంటికి నేను వెళ్ళటం జరిగింది. సో నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంట్రెస్ట్ ఉందని శ్రీని గారికి తెలుసుకున్నారంట. ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టడం బెటర్. జగన్మోహన్ రెడ్డి పైన ఇంట్రెస్ట్ ఉంది అని అనుకొని అన్నారు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతానేనా? వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. కానీ మీరు మాట్లాడేటప్పుడు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? నేను అన్నీ తెలిసే మాట్లాడతాను. నేను ఇలా బుక్ అయిపోతాను. కల్లో కూడా ఆడుకోలేదు. నీకు బాధ్యతలు తీసేశారు. నీ యొక్క వెకిలి చేష్టలు అన్ని చూసి జగన్మోహన్ రెడ్డి నిన్ను అవతల తప్పించేశాడు. నేను బలేయనేమో అని నాకు అనిపిస్తుంది. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. దువ్వాడ శ్రీనివాస్ గారు అలాంటి వ్యక్తులు మన రాష్ట్రానికి చాలా అవసరం. అతను మినిస్టర్ గా చూడాలనేది నా కోరిక. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.